హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూటమి శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పట్నం మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో కందుకూరులో కూటమి పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఎంతో జరుగుతూ ఉంది. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చేస్తూనే ఉన్నారు. ఆయన 3 నెలలు చేస్తామని చెప్పి 2 నెలలు ఆయన మన నాయకుడు మొత్తం 3 నెలలు అక్కడ మాట్లాడి పడినటువంటి వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులందరూ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నుంచోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కమిటీ బాధ్యత, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద మనకున్న అభిమానం ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నిరూపిస్తున్న జోహార్ జోహార్ పూర్తయితే వాటిని చూపించి మేము అన్ని కట్టామని చెప్పి అబద్ధ ప్రచారం మొదలు పెట్టారు. అలాగే నిన్ననే మనం మంగళగిరిలో మనకి రాష్ట్ర విభజనలో భాగంగా మనకి ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎయిమ్స్ కి గత ప్రభుత్వం 4 సంవత్సరాలు కూడా మంచినీళ్ళు ఇవ్వడం వాళ్ళకి. కూటమి ప్రభుత్వంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అది పూర్తయినా కూడా వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మంచినీళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా వెనక తీసుకెళ్లాలని ఆలోచనగా ఉన్నారో అర్థమవుతా ఉంది. మీకు అందరికీ తెలుసు, ట్యాక్స్ లిస్ట్ లో డెవలప్మెంట్ కోరుకోరు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని ఆపేయడం జరిగింది, పోలవరాన్ని ఆపేయడం జరిగింది, అలాగే ప్రజావేదికను కోల్చడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వెనక చేసుకుపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రజలు ఓట్లేసి వాళ్ళని గెలిపించినా కూడా వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ట్యాక్స్ లిస్టులో అందరూ డెవలప్ అయ్యి చదువుకొని ఉద్యోగాలు చేస్తే అందరూ బాగుంటారు, మన దగ్గరికి ఎవరు వస్తారని స్వభావం గల వాళ్ళు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళందరూ ఏం చేశారో మన అందరికీ తెలుసు. అందరూ గమనించాలి, ఈ రోజు వైసీపీ నాయకులు ఏదన్నా చెప్పారు అంటే అది అబద్ధం.
కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కసారి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన అధినాయకుడు మోడీ గారికి ఏ విధంగా మద్దతు ఇచ్చారో ఈ 3 సంవత్సరాలు కూడా మద్దతు ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకెళ్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి ప్రయాణం చేస్తే ఎంత అభివృద్ధి చెందుతుందో మీకు అందరికీ తెలుసు. తొందరలో ఎటు చూసినా కూడా ఈ రోజు రోడ్లు వెడల్పు చేయడం కానివ్వండి, ఇళ్ల మధ్యలో డ్రైన్లు కట్టడం కానివ్వండి, ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, ప్రతి కార్యక్రమం చిత్తశుద్ధితోటి అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మీరందరూ కూడా ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించిన మన నాయకుడికి ఒకసారి అందరూ కూడా మీరు కడతాం ద్వారా చప్పట్లు పెట్టి వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం నాయకులు ఎలా పడితే అలా అబద్ధాలు చెప్తూ ఇచ్చిన పథకాలను కూడా ఇవ్వకుండా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, గతంలో కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో మనందరూ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్లు పెంచడం కానివ్వండి, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయటం కానివ్వండి, వికలాంగులకు 6,000 చేయటం కానివ్వండి, 6,000 నుంచి మానసిక వికలాంగులకి 16,000 చేయటం కానివ్వండి, ఈ విధంగా ప్రతి ఒక్క పథకం ఈ రోజు అమలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, అలాగే తల్లికి వందనం కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ రోజు చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నారు. చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ ప్రయోజనాలు ప్రజలకు కలిగే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ రోజు నిత్యం ఉదయం లేచిన నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ జరిగింది జరగనట్టు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయనట్టు ఈ రోజు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తూ ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ఈ ఊర్లో ఒక ధర్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.